ఇందిరా ప్రియదర్శిని గాంధీ గారి హత్యా మరణం గురించి ఒక పద్యం రాసినాను. అమ్మకు హత్య 1984 అక్టోబరు 31 రాసినాను. అక్కడ ఎర్నాకుళంలో ఈ క్రైస్తవ మహాసభలు జరుగుతున్నాయి కేరళలో. అప్పుడు వెంటనే మేము ప్రధాని ఇందిరాగాంధీ మీద ఉన్న ప్రేమ చేత వెంటనే మేము ఆ యొక్క సభలను ముగించి సంతాప సభ పెట్టుకున్నాము. అది నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసినాను. వాళ్ళు మలయాళంలోకి మార్చారు. మలయాళం ఈ విధంగా వాళ్ళు అర్థమయ్యేటట్టు వాళ్ళు మలయాళంలో మార్చారు. ఈ పద్యమును నేను ఇంగ్లీష్లో మార్చి రాజీవ్ గాంధీకి అలాస్ అసాసినేషన్ టు మదర్ అని టైటిల్తో రాసి పంపించిన ఫ్రమ్ ద ప్రైమ్ మినిస్టర్స్ హౌస్ న్యూఢిల్లీ ఉత్తరం వచ్చింది నాకు. ద ప్రైమ్ మినిస్టర్స్ హౌస్ న్యూఢిల్లీ ఉత్తరం వచ్చింది. అది ఇంకా ఉన్నది నా దగ్గర. ఈ పద్యములు ధ్యానపూర్వకంగా వినండి. అమ్మకు హత్య. దర్శిని ధరణి నొదిలేగా, ప్రియదర్శిని పృథ్వీ నొదిలేగా, దర్శిని ధరణి నొదిలేగా, ప్రియదర్శిని పృథ్వీ నొదిలేగా, అంతము చేసిరి హంతకులమ్మను, అంతము చేసిరి హంతకులమ్మను అమనానుకొని ఉన్న ఆంధ్రులందరికీ అండలేక చేసే ఆ కలుడు అవని. పసితనముననే మాతృశోకం నుండి, వయస్సునందే భర్త శోకం నుండి, పితృశోకము చే చెదరియున్న మీకు పుత్రశోకము సహా చెలివి చేసే అమ్మా ఆకస్మిక హత్యామరణమునకు గురి అయితిరా. అమ్మా ఆకస్మిక మరణమునకు గురి అయితిరా. వందలాది మార్లు వందల తుపాకీ వందనములు అందుకొనిన మీకు తుదకు మీ ఎదకు తుపాకీ గురి ఆయన. వందలాది మార్లు వందల తుపాకీ వందనములు అందుకొనిన మీకు తుదకు మీ ఎదకు తుపాకీ గురి ఆయన. ఏ సహోదరుని నమ్మవలదని బైబిలు గ్రంథమందు కలదు, నమ్మిన నీదు బొట్ల బుల్లెట్ పోటు పాల. మరి ఎవరు నమ్మకపట్ల ఎవరికెరక. అమ్మా మృత్యుకాటు గురి అయితిరా. నిత్యం మృత్యువు మనతోనే నుండు. ఆ సమయం సమీపించిన వదలనే వదలదు. ఆ సమయం మీకు సంప్రాప్తించిన ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ నుంటిగా వదిలితిరా. మనవరాలు వదిలితిరా. కోడళ్లలో కలకాలం ఉంచితిరా. మాతవల మీకును మాతృశోకం అనుదంచిన రాజీవ్ దరిలేని వాడవైతివా ఈ ధరణియందు. అక్టోబర్ ఆఖరణ అమ్మ వదిలేను మనల, అక్టోబర్ ఆఖరణ అమ్మ వదలేను మనల. 20 వర్షములు ఇప్పటికి నెహ్రూ మనల వదిలి 84 అక్టోబర్ ఎన్నటికీ మర్వంగా. మరి నేను నమ్మిన నా యేసురాజు నిన్ను నన్ను మన దేశమును సదా నడిపించుగాక. ఆమెన్. జై హింద్.